వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే 10th క్లాస్ సంబంధించి 10th క్లాస్ రిజల్ట్స్ మే ఫస్ట్ వీక్లో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ గారు ఈరోజు మనకి చిన్న అనౌన్స్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటి వరకు 75% వాల్యుయేషన్ అంటే కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒక 2 days లోపు రిమైనింగ్ 100% కంప్లీట్ అయిపోతుంది. సో మే ఫస్ట్ వీక్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఈ గ్యాప్ అనేది ఉంది కదా, ఇంటర్మీడియట్కి వెళ్ళే వాళ్ళు గ్రూప్ అనేది డిసైడ్ చేసుకోండి. ఎంపీసీనా, బైపీసీనా, లేదా ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి గ్రూప్స్ అనేవి ఉన్నాయి. సిఈసి, హెచ్ఈసి ఇలా గ్రూప్స్ ఉంటాయి కదా. ఈ గ్రూప్ అనేది డిసైడ్ చేసుకోండి. ఈ గ్రూప్స్ డిసైడ్ చేసుకుని దానికి తగ్గట్టు ఈ ఉన్నటువంటి హాలిడేస్ లో దానికి తగ్గట్టు మీరు కొంత ప్రిపరేషన్ అనేది చేసుకోండి. అంటే మీరు ఎంపీసీ జాయిన్ అవ్వాలి అంటే కొన్ని ఫండమెంటల్స్ అనేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఫండమెంటల్స్, బైపీసీ బయాలజీకి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ ని రీకాల్ చేసుకుంటూ ఉండండి. సిఈసి ఆర్ హెచ్ఈసికి సంబంధించి అయినా కానీ మీ యొక్క 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బేసిక్స్ ని రీకాల్ చేసుకుంటా ఉంటే మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఆల్రెడీ నేను చెప్పాను. పాలీసెట్ పాలీసెట్ అని మీకు కండక్ట్ చేస్తారు. ఈ యొక్క పాలీసెట్ ఓన్లీ ఇంకా 3 days మాత్రమే ఉంది. 10/4/2024 వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. ఎగ్జామ్ 27/4/24 అంటే కరెక్ట్గా ఓన్లీ 20 days టైం మాత్రమే ఉంది. ఎగ్జామ్కి 20 days టైం మాత్రమే ఉంది. కాబట్టి సో చాలా కేర్ఫుల్గా ఈ 20 days కనుక ప్రిపేర్ అయితే మంచి పాలిటెక్నిక్ కాలేజీలో మీరు అడ్మిషన్ అనేది వస్తుంది. సో యూ డోంట్ వరీ అబౌట్ దట్ రిజల్ట్స్. ఓకే, రిజల్ట్స్ అనేది మే ఫస్ట్ వీక్లో వస్తే మీరు కూల్గా ఈ యొక్క పాలిసెట్ ఎగ్జామ్ అనేది రాసేసుకుంటే తర్వాత రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఓకే, సో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ.